అద్భుతం జరిగిందని ఏం చేస్తారు? నేను ప్రార్థన చేస్తేనే ఆయన స్వస్థత కలిగింది, నేను ప్రార్థన చేస్తే నా కుటుంబం బాగైంది, నేను ప్రార్థన చేస్తే నా కుటుంబం దిగిపోతుంది, నేను లేకపోయి ఈరోజు ఆ కుటుంబమే లేదు. ఇదే తీర్మానాలు ఉంటారు. దేవుడు పైన సింహాసనం మీద కూర్చొని నేనెక్కడ పోయిన రావాలి అంటాడు ఆయన. నువ్వు నాకు తెలియదు ప్రభువా, నాకు మాత్రం ఘనత కావాలి. ఇవాళ రేపట్లున్నటువంటి పరిస్థితి ఇది ప్రస్తుతానికి. అందరి కాదు, కొంతమందివి. ఇంకా చెప్పాలంటే నిజంగా పిలుపున్న సేవకుడు ఘనత కోరడు. ఈ పిలుపు లేని వాళ్ళు వస్తారు చూడు చాలా మంది, నేను సేవ చేయాలన్నటువంటి తీర్మానంలో వస్తారు చూడు. చాలా మంది ఏ విధంగా సేవ చేస్తారంటే డాక్టర్ పని చేసుకుంటూ సేవ చేస్తారు, టీచర్ పని చేసుకుంటూ సేవ చేస్తారు, వ్యవసాయం పని చేసుకుంటూ సేవ చేస్తారు, ఇంకా చాలా రకాలుగా వారి వాళ్ళు పని చేసుకుంటూ సేవ చేస్తారు. ఏందయ్యా మీరు చేస్తుంటే అపోజిట్ పౌలు చేసిన మీరు చేయకపోవా? ఆయన ఆయన ఎక్కడ మీరు ఎక్కడ? ఆయన సేవ వేరు, మీ సేవ